తిరుమలలో స్వామి వైభవాన్ని మాత్రమే కీర్తించాలని, రాజకీయ విమర్శలకు తిరుమల వేదిక కాకూడదని ఏపీ ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు అన్నారు. తిరుమలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా మార్చడం సబబు కాదని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు అన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అంతకుముందు మంత్రి కొండపల్లి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. స్నేహితులతో కలిసి రావడం, దర్శించుకోవడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి, మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనతో పనిచేస్తున్న మేమందరం కూడా మరింత పడడానికి కొంచెం ఆరోగ్యం, ధైర్యం, మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా స్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగి, గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు రెండోసారి రావడం జరిగింది. రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం, ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. అంటే దయచేసి మీకు ఒక్కటే విన్నపిస్తున్నాను, ఇది దైవ నిలయం. ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి. ఎందుకంటే విమర్శ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కానీ 2 నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు ఇవి. సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి. దైవం భగవంతుడి దగ్గరకు వచ్చాము, భగవంతుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు. దయించి ఏ నాయకుడికైనా అధికారంలో ఉన్నారన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే మాత్రం కరెక్ట్ కాదని భావిస్తున్నాను.